మేషరాశి. అమాయక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి వాళ్ళకి ఆకస్మికమైన పరిస్థితులు అంటే ప్రయాణపరంగా కావచ్చు, వృత్తిపరమైన విషయాల్లో కానీ కొంత ఆకస్మికమైన పరిస్థితులు లాంటివి, దానివల్ల ఆ ప్రయాణాల్లో ఏదైనా అనుకోని ఆటంకాలు లాంటివి కావచ్చు, లేకపోతే ప్రయాణం చేద్దాం అనుకుంటున్నదే పోస్ట్పోన్మెంట్ లాంటిది కానీ, లేకపోతే ప్రయాణంలో కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల కొంత చికాకులు, ఆరోగ్య సంబంధమైన విషయాల మీద ప్రత్యేకంగా వాళ్ళు ఫోకస్ చేయాలి. అలాగే నూతన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు నూతన ఆహార స్వీకరణ విషయాల్లో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. వృషభ రాశి. అమాయక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తిగత ధైర్యం, స్థైర్యం పెరుగుతాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం ఏర్పడుతుంది. ఎదురు చూసిన విషయాలలో కొంత అభద్రతా భావం అనేది ఏర్పడినప్పటికీ కూడా మొత్తానికి దాన్ని జయించి అనుకున్న సమయంలో అనుకున్న ఫలితాలు పొందడానికి ఆస్కారం అనేది ఉంది. ముఖ్యంగా మీకు ప్రియమైన వ్యక్తులతో కలిసి దూర ప్రదేశాలకు కానీ ఏదైనా ఒక కొత్త ప్రదేశాలకు కానీ వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి చేస్తారు. మిథున రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఈ రోజున వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో ఎక్కువ శాతం శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి అధిక శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అధిక శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి. అలాగే ఎవరికన్నా మీరు వాగ్దానాలు చేసినా వాగ్దానాలు నిలబెట్టుకునే విషయంలో కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం అనేది ఒకటి ఉంది. ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా కొంత ఆశించిన స్థాయిలో కాకుండా మిశ్రమ ఫలితాలు ఉండడానికి అవకాశం అనేది గోచరిస్తోంది. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ కర్కాటక రాశి వాళ్ళకి మీ ఆలోచనలు చాలా ఎక్కువ శాతం మీరు అనుకున్నది సాధించే దిశలో కానీ, మీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువగా మీ ఆలోచనలు కొంత మీకు ఘర్షణతో కూడిన ఆలోచనలు, ఆర్థిక సంబంధమైన విషయాల్లో అనుకున్న స్థాయిలో లేదే అన్న ఆలోచనలు కానీ, లేకపోతే రావాల్సిన ఆదాయం ఆగుతున్నదే అన్న ఆలోచనలు, అంటే ఆర్థికంగా ఎలా ఎదగాలి అన్న ఆలోచనలు, ఒక పక్కన కుటుంబం యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు, వీటన్నిటి రీత్యా ఆలోచిస్తూ మీకు కొంత ఆత్మవిశ్వాసం తగ్గే అవకాశం ఉంది. కనుక ఆత్మవిశ్వాసాన్ని ముందు పెంచుకొని ఆలోచన సరళిని సరిచేసుకుంటూ ముందుకు వెళ్తే ఏ సమస్యనైనా సాధించగలిగిన శక్తి మీకు ఉంటుందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. సింహరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉందంటారు? సింహరాశి వాళ్ళకి ఈ రోజున తల్లి, స్థిరాస్తులు, వ్యవసాయ భూములు మొదలైన వాటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే వాహనాలకు సంబంధించిన విషయాల్లో ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం, అంటే వాహనాలు కానీ గృహాలు కానీ వీటికి సంబంధించిన మరమ్మతులు, లేకపోతే వాటికి సంబంధించిన రిపేర్లు కానీ, లేకపోతే ఏదైనా నూతన వాహన మార్పిడి కొరకు చేసే ప్రయత్నాలు, వాటికి సంబంధించిన పెట్టుబడులు మొదలైన వాటి గురించిన తర్జన భర్జనలు, పాత వాహనాలు అమ్మి కొత్త వాహనాలు కొనుక్కోవాలన్న భావనలు, ఇలాంటి వాటితో ఈ రోజున మీరు గడిపేందుకు అవకాశం ఉంది. కన్యా రాశి. అమ్మాయిక కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ కన్యా రాశి వాళ్ళకి మీ యొక్క సామర్థ్యాలు పెరుగుతాయి. వ్యక్తిగతంగా మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా పూర్తి స్థాయిలో కాకుండా కొంత అసంతృప్తి అనేది అనుకోవచ్చు, లేకపోతే పూర్తి స్థాయి నమ్మకం అనేది లేకుండా కొంత ఆలోచనలు అనేవి ఏర్పడతాయి. అయినప్పటికీ కూడా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దాన్ని మీ ఆత్మీయుల సహకారంతో ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే ప్రయాణాలకు అవకాశం అనేది ఉంది. ప్రయాణాల్లో కొత్త వ్యక్తులని నమ్మి ముందుకెళ్ళేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాల్లో మీ యొక్క సామాన్లు మొదలైన వాటి విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. కమ్యూనికేషన్ విషయంలో ముఖ్యంగా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తులారాశి. అమ్మాయిక తులారాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ యొక్క తులారాశి వాళ్ళకి కుటుంబ వాతావరణంలో కానీ, లేకపోతే మీ యొక్క వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కానీ సామాన్య ఫలితాలకు అవకాశం ఉంది. అనవసరమైన ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యుల మధ్య వాగ్దానాల విషయాల్లో కానీ, లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ రావాల్సిన ధనం రావాల్సిన స్థాయిలో రాకపోవడం వల్ల కూడా కొంత చికాకులకు అవకాశం ఉంది. కనుక ఆ విషయంలో మీరు తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి సహకారంతో ఆశించిన ఫలితాల్లో అనుకోని లాభాలు పొందడానికి అవకాశం అనేది ఉంది. వృశ్చిక రాశి.
అమ్మాయిక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కొంత ఆత్మవిశ్వాసం కొంతవరకు తక్కువగా ఉన్నట్టుగా ఉంటుంది. ఏ పని చేద్దామన్నా పూర్తి స్థాయిలో నమ్మకంతో ముందుకు వెళ్ళడానికి 1-4 సార్లు ఆలోచిస్తారు. దానివల్ల మిశ్రమ ఫలితాలు పొందడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. తండ్రి యొక్క ఆరోగ్య విషయం కానీ, తండ్రితో మీరు డిస్కస్ చేసి నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ కొంత ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కొంత చికాకుగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. అలాగే శత్రువులను అధిగమించగలుగుతారు, నైపుణ్యాలను పెంచుకోగలుగుతారు. అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. వృత్తిపరమైన విషయాల్లో ఆకస్మికమైన అవకాశాలు, కొత్త వ్యక్తుల పరిచయాలు, దానివల్ల వృత్తిపరమైన ఎదుగుదలకి ఒక మార్గం మొదలైనవన్నీ ఎదుర్కొనే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ధనస్సు రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యమైన వ్యవహారాల్లో అంటే అది ఏ కార్యక్రమం చేద్దామనుకున్నా ఖర్చుతో కూడిన పరిస్థితులు లాంటివి రావడం, అంటే విదేశీ వ్యవహారాలు, వ్యాపార వ్యవహారాలకు సంబంధించినవి, ఆకస్మికమైన పెట్టుబడులు, స్థిరాస్తుల్ని పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నాలు, అలాగే ఈ యొక్క వృత్తికి సంబంధించిన ప్రయాణాలు లాంటివి మొదలైన వాటికి అవకాశం. ఇతరుల కొరకు మీరు ధనాన్ని వారి కొరకు కేటాయించడం, వారికి మీరు కొంత ధనాన్ని సహకరించడానికి అవకాశాలు లాంటివి మొదలైన దానికి అవకాశం కనబడుతుంది. మకర రాశి. అమ్మాయిక మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిదంటారు? ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఆశించిన లాభాలు పొందడానికి అన్ని విధాల అనుకూలమైన సమయంగా కనబడుతుంది. అది మీకు ఏదైనా భూమికి సంబంధించిన వ్యవహారాల్లో కావచ్చు, లేకపోతే ఆకస్మికమైన లాభాలు, అది కూడా మీకు ఏమన్నా రావాల్సిన స్థిరాస్తులకు సంబంధించినవి, భూములకు సంబంధించినవి, వీటికి సంబంధించి అలాగే తల్లి యొక్క ఆరోగ్య రీత్యా కూడా ఆవిడకి కొంతవరకు అభివృద్ధికరంగా ఉంటుంది. అలాగే నూతన వాహనాల కొనుగోలు విషయం కానీ, అలాగే శక్తి సామర్థ్యాలు పెరగడం అన్నీ బాగున్నప్పటికీ కూడా డ్రైవింగ్ చేసేవాళ్ళు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? కుంభరాశి వాళ్ళకి వృత్తి కొరకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తారు. నూతన అవకాశాలు లభ్యమవుతాయి. అలాగే వృత్తిపరమైన పరీక్షల్లో, అంటే ఏదన్నా మీకు ఇంటర్వ్యూలు కానీ, పోటీ పరీక్షలకు కానీ మీరు ముందు వెళుతున్నట్లయితే దానికి సంబంధించి ఈ రోజున దానికి సంబంధించిన విధానంలో కొత్త ఇంటర్వ్యూలకు వెళ్ళడమో, లేకపోతే దానికి సంబంధించిన రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉండడమో, లేకపోతే విద్యార్థులకు విద్యాపరంగా అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాల్లో ఎక్కువగా కష్టపడడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శ్రమతో ఫలితాన్ని పొందే అవకాశాలు, అలాగే విద్యార్థుల నైపుణ్యాలు పెంచుకుంటూ ఎక్కువ స్థాయిలో కష్టపడితే పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాల్లో శ్రమతో దానికి సంబంధించిన లాభాలు పొందడానికి చేసే ప్రయత్నాలకి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే సంఘంలో గుర్తింపు, గౌరవం కలిగిన వ్యక్తులు, అలాగే ఒక ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క ఆశీస్సులతో అనుకున్న పనులు సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. ఆకస్మికంగా ఆధ్యాత్మిక ఆలోచనలతో ఉండే వ్యక్తుల యొక్క పరిచయాలు, వారి యొక్క ఆశీస్సులతో అనుకున్న పనులు సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి, లేకపోతే కన్స్ట్రక్షన్ సైడ్ ఉండేవాళ్ళు కానీ, లేకపోతే పొలిటికల్ పీపుల్ కానీ, వ్యాపారస్తులు మొదలైన వారి సహకారంతో మీరు కొత్త వృత్తుల్లో ప్రవేశించడానికి కానీ, కొత్త బాధ్యతలు తీసుకోవడానికి కానీ అవకాశాలు అంటూ కనబడుతున్నాయి. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ యొక్క మీన రాశి వాళ్ళకి ఆధ్యాత్మిక ఆలోచనలు పెంచుకోవడానికి చేసే కృషి అధికంగా ఉంటుంది. అయినప్పటికీ ఆకస్మికమైన ఆటంకాల వల్ల పుణ్యబలం తగ్గిపోవడం వల్ల కొంత అసంతృప్తి అనేది జనించే అవకాశం ఉన్న రీత్యా పుణ్యబలాన్ని పెంచుకునే విధంగా శ్రీరామ జయరామ జయ జయ రామరామ అనే శ్లోకాన్ని పఠించుకుంటూ ముందుకు వెళ్ళాలి. తండ్రి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. పెద్దలు గురువుల్ని కలుస్తారు, వారి ఆశీస్సులు తీసుకుంటారు. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవారు, ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలలో విదేశీ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి శ్రమతో కొంతవరకు అనుకున్న ఫలితాలు సాధించే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. సామాజిక సేవ అధికంగా చేస్తారు. అసంతృప్తిని అధిగమించే ప్రయత్నాలు అయితే చేయవలసిన బాధ్యత అయితే ఒకటి కనబడుతుంది. ముఖ్యంగా సంతానం యొక్క అభివృద్ధి, లేకపోతే ఏదైనా చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ మొదలైన విషయాల్లో సామాన్యమైన ఫలితాలు కనబడుతున్నాయి కనుక మిశ్రమ ఫలితాలు ఉన్న రీత్యా వీలైనంత వరకు ఏదైనా సరే పూర్తిగా ఆలోచించి కొత్త ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, కొత్త విధానంలో ఏదైనా మీ సృజనాత్మకతని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళే ఏ ఫీల్డ్లోనైనా చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు పొందడానికి అవకాశాలు కనబడుతున్నాయి.